కవరింగ్ లాస్ట్ వీక్ దెబ్బ నాటుకోడి అని చికెన్ లెగ్ పీస్ లా చేశారు కాల్. ఏంటి బాస్ మీరు శివ సినిమాలో నాగార్జునలా ఉండేవాళ్ళు ఊపిరి సినిమాలో నాగార్జునలా అయిపోయారండి సార్. మన ఏడిలో రిస్క్ చేయాలి. నిన్న ఒక రిస్క్ చేశాను. నేను చెప్పా మనకు రాంది అవసరమా అని. దొంగతనం జరిగే టైంలో ఎవరన్నారో తెలీదా మీకు? 100 కోట్ల రూపాయలు. ఎంత చెడ్డ పేరు వస్తుంది. నేను యాక్షన్ లో దిగినంత వరకే. 1 నిమిషం టైం ఇస్తే ఆలోచిస్తా, 2 నిమిషాలు టైం ఇస్తే యాక్షన్ లో దిగుతా, 3 నిమిషాల్లో మొత్తం ముగించేస్తా. 4వ నిమిషంలో వీల్ చైర్ లో ఉంటాడు. ఆ సెక్యూరిటీ గారిని పిలిపించండి. బ్యాంకులో దొంగతనం ఎలా చేశారు? లోపలికి వెళ్ళి చేశారు. బ్యాంకులో దొంగతనం జరుగుతున్నప్పుడు ఏమైనా సౌండ్లు వచ్చాయా? ఏంటవి? ఎలకలు. నువ్వు మేనేజర్ కాకుండా కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చారు బ్యాంకులోకి? వచ్చారు. ఎవరు? మీరే. దొంగ వచ్చాడే అన్ని దోచుకుపోతాడే. గెటప్ సీను గారు అమ్మా కొత్త గెటప్ లో స్టైల్ గా వాక్ చేయండి. సింగం కమ్ ఆన్. పాలకొల్లు, తణుకు, భీమవరం, నెల్లూరు, తిరుపతి సార్. వైజాగ్ రోడ్ స్లీపర్ వేయండి సార్. నా కంగారు పడుతున్నారు. ఆగండ్రా, దమ్ముంటే పట్టుకోరా. మా వాడు డాన్స్ చేస్తాడు సార్. అవునా? నువ్వు వేస్తే వదిలేస్తారు. ఇప్పుడు వదిలేస్తా. వీణ పెట్టు. మేడం ఒక్క నిమిషం. ఏం చేస్తున్నారండి? అదే ముత్తే ఉంది, ఆల్చిప్పలు ఎక్కడ ఉన్నాయా అని వెతుకుతున్నాను మేడం. మీ అమ్మా నాన్న నిధి వేటకెళ్లారా? ఎందుకు మరి? ఇంత పెద్ద నిధి ఎలా దొరికింది వాళ్ళకి? అమ్మా నాన్న పందులు వేటకెళ్లారా? అదేం లేదే. ఎంత పెద్ద ఊరు పంది వాళ్ళకి దొరికింది? చాలా ఇంప్రెస్ చేస్తున్నాడండి. ఇప్పుడు వాడికన్నా నేను గొప్ప నడిపించుకుంటే ఏం చేయాలి? ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఒక చెరువు ఉంది. ఆ చెరువులో కలువు పూలు ఉన్నాయి. మీ ఇద్దరిలో ముందుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎవరు కలువు పువ్వుని తీసుకొచ్చి నా చెవిలో పెడతారో వాళ్ళే గొప్ప వాళ్ళు. 1 2 3 యాక్షన్. మీరు పరిగెత్తట్లేదేంటండి? పక్కనే కలువ పువ్వును పెట్టుకొని కిలోమీటర్ ఎందుకండి వెళ్ళేది చెప్పండి. బండి రైలు బండి దేవుడా నన్ను యాంకర్ చెయ్యి. నీకు అర్థమైందా? నాకయ్యింది. టికెట్ తీసుకో. ఏంటమ్మా ప్లాట్ఫారం టికెట్ తీసుకున్నావు? నేను కూడా దిగాల్సింది అక్కడే. మనిషికి మనిషి అంటే గౌరవం లేకుండా పోతుంది. ఏమైందండి? కొంచెం పక్కకి జరగండి అంటే తిడతాడే. ఎక్కడ? బాత్రూమ్ లో. ఇది పంచ్ అంటే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఇది ఎడిటింగ్ లో ఉండదు. మీకు అర్థమవుతుందా? నేను పప్పు తిన్నాను, అది మీకు అర్థమవుతుందా?
ఇంపార్టెంట్ అని చెప్పారంటే కానీ నా కోసం అమ్మాయిని త్యాగం చేయలేరు. నేను చెప్తున్నా కదా నాకు అమ్మాయి కావాలి. ఎక్కువ మాట్లాడుతురు. ఏరే తెలిసింది ఎందుకు? నా వెనక తోడున్నాడు తెలుసా? ఎవడున్నాడు? బాబాయ్ ఆడు నీ వెనకతలో ఉన్నాడు. మా బాబాయ్ అంటే మీ బాబాయ్ ఏం పేకలేడు అని చెప్పని అంటున్నాడు. ఏంటి విజయవాడ బెంచ్ సర్కిల్ నీకు బిల్డప్ బాబాయ్ ఎలా ఉన్నాడు? నాకు బిల్డప్ పెదరాన ఉన్నాడు. అర్థమైందా? పెదరానా రా పెదరానా. హెడ్ఏక్ ఉందబ్బా, మజ్జిగ ఏమైనా తాగితే కొంచెం. నాకు కూడా కొంచెం లైట్ గా పెరుగు గానీ పాలు గానీ. ఒక్క రోజు ఆగు. దామా పెరిగి నాన్న తీసుకో నువ్వు. ఆడు ప్యాకెట్ తీసాడు, నువ్వేం చేస్తావు చెప్పు. బాబా ఎంత తీస్తే పెద్దనాన్న ఎంత తీస్తాడో తెలుసా నీకు? ఏంటిది? మజ్జిగ. నేను అర్జెంట్ ఎయిర్పోర్ట్ వెళ్ళి మా ఫ్రెండ్ యూఎస్ టైం ఫ్లైట్ కూడా వెళ్ళిపోతుంది టైంకి. ఒక్క నిమిషం ఆపు. అరే సుబ్బారావు హ్యాపీ జర్నీ చెప్పుకో. అరే సుబ్బారావు హ్యాపీ జర్నీ రా సుబ్బు. బాయ్ బాయ్. వెళ్ళిపో. ట్రిక్ చేసి వెళ్తున్నాడు నువ్వు. బాబాయ్ నాకు ఆకలేస్తుంది బాబాయ్. ఏం కావాలి నీకు? ఆమ్లెట్ ఏమైనా ఉంటే. ద అల్టిమేట్ డాన్స్ షో సీజన్ 2 దాహమేస్తే తాగుతాం పాని. ఈ రోజు మన జడ్జ్ ఆని. వెల్కమ్ ఆని మాస్టర్. హాయ్ ప్రదీప్, ఎలా ఉన్నావు? ప్రదీప్ మాకు ఇప్పుడు దాకా తెలియదు ప్రదీప్ అని. నెక్స్ట్ జడ్జిని పిలిచేద్దామా? మాస్టర్. మాస్టర్ అసలు ఉయ్ అని మీకు పేరు ఎందుకు వచ్చింది? అందరూ ఊస్తారు కాబట్టి. సరే కూర్చోండి. ఇప్పుడు డాన్స్ చేయడానికి వస్తుంది తేజు. తేజు డాన్స్ అంటే ఒక కసి ఉండాలి, అది నీలో లేదు, నాలో ఉంది. నీలో ఉండే కసి వేరే. మేడం ఇంట్లో బయట సంబంధాలు చూస్తున్నాం, పెళ్లి చేసుకుందామని దండం పెడతాను. నీకు సుధీర్ కి జన్మల పెళ్లి కాదు. అమ్మని చైన్ అయ్యా ఇది. జనరల్ గా కప్పలన్నాక పురుగులు తింటూ ఉంటుంది, కానీ ఈ కప్ప మాత్రం పంచెస్ తినేస్తే తింటది. మనుషులు చాలా బాగా యాక్టింగ్ చేస్తుంటారు, కానీ కప్పలకి యాక్టింగ్ రాదండి. ఈ కప్పకి అసలు రాదు. అయినా మేడం నాలాగా మాట్లాడే కప్ప ఈ భూమి మీదే ఉండదు. ఇలా చేస్తే ఎడిటింగ్ లో నువ్వు ఉండవు.